హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం వదిన గొప్పది అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊళ్ళో సరసాని సంగన్న తమ్ముడు రంగన్న అనేవాడు ఉండేవాడు. అతను రోజు 7 పొలిమేరలు తిరిగి 7 గడ్డి మోపులు తెచ్చివేయగా 7 దొడ్ల పశువులు మెయ్యంగా అవి ఇచ్చే పాలను 7 ఊళ్ళ జనం అమ్ముకొని జీవిస్తూ వచ్చారు. ఒక రోజున మన రంగన్న గడ్డి మోపులు తెచ్చి ఇంటి దగ్గర పడేసి, వదిన కాసిన మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు. అందుకు వదిన, ఓ నువ్వు కాక తెచ్చినవి మహాలావు మోపు, ఉంచుకు తాగవయ్యా అంది. రంగన్న నిర్గంతగా పోయాడు. అరే, నేను 7 పొలిమేరలు తిరిగి 7 గడ్డి మోపులు తెస్తే 7 దొడ్ల గడ్డులు మెయ్యంగా 7 ఊళ్ళ జనం వాటి పాలను అమ్ముకు జీవిస్తున్నారే, ఇంత కష్టపడ్డా నాకు మా వదిన కనీసం మంచినీళ్ళైనా ఇవ్వలేదే అనుకొని తనంతట తానే నీళ్లు ముంచుకొని తాగి అడవి వెంట వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక రైతు కాళ్ళు నాగలి మీద, మెడ మేడి మీద పెట్టి నవ్వుతూ అరకదూవుతున్నాడు. రంగన్న చూసి, ఓ రైతా, నేను వెళ్ళడం నీకు ఆశ్చర్యంగా ఉన్నట్టుండే అన్నాడు. నువ్వు వెళ్తే నాకేంటయ్యా అన్నాడు రైతు కుర్రవాడు. అయితే మరి నువ్వెందుకు నవ్వుతున్నావు అని అడిగాడు రంగన్న. ఏం లేదు, గోల్కొండ దగ్గర వీధి నాటకం వేస్తున్నారు, అక్కడ హాస్యం చూసి నవ్వుతున్నా అన్నాడు రైతు కుర్రవాడు. అయితే నువ్వు చాలా గొప్పవాడివిలా ఉన్నావే అన్నాడు రంగన్న. అందుకు రైతు కుర్రవాడు, నేనేం గొప్పలే, ఎక్కడో సరసాని సంగన్న తమ్ముడు రంగన్న చాలా గొప్పవాడంట అని చెప్పాడు. ఓ నీ ఇల్లు బంగారంగాను, ఆ సరసాని సంగన్న తమ్ముడు రంగన్న నేనే నోయ్ అన్నాడు రంగన్న. అయితే నేను నీ వెంట వస్తా అంటూ రైతు కుర్రవాడు రంగన్న వెంట బయలుదేరాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత మరో చిన్నవాడు కనిపించాడు. అతను కాశీ తీర్థం రామేశ్వరానికి, రామేశ్వర తీర్థం కాశీకి నిద్ర చేయకుండా తీసుకువస్తున్నాడు. రంగన్న ఆ చిన్నవాడిని చూశాడు. ఆ చిన్నవాడు చేస్తున్న పని కూడా చూశాడు. చూసి, నువ్వు కూడా గొప్పవాడిలానే ఉన్నావే అన్నాడు. అందుకు ఆ చిన్నవాడు, నేనాపాటి గొప్పవాడిని, ఎక్కడో సరసాని రంగన్న తమ్ముడు రంగన్న ఎంతో గొప్పవాడని అందరూ అనుకుంటారు అని చెప్పాడు. ఆ రంగన్న నేనేనోయ్ అని చెప్పగా చిన్నవాడు రంగన్న వెంట బయలుదేరాడు. ముగ్గురు కలిసి వెళ్తున్నారు. వెళ్ళగా వెళ్ళగా కొంత దూరంలో ఒక పిన్నవాడు నవ్వుతూ కనిపించాడు. వాణ్ణి చూసి రంగన్న, అబ్బాయి, మేం వెళ్ళడం నీకు కూడా ఆశ్చర్యంగానే ఉందా అని అడిగాడు. అందుకు ఆ పిన్నవాడు, మీరు పోతే నాకే అని బదులు చెప్పాడు. అయితే మరెందుకు నవ్వుతున్నావు అంటూ మళ్ళీ అడిగాడు రంగన్న. ఏమీ లేదు, నేను 7 నెలల నాడు బాణం వదిలితే అది ఇప్పుడు ఒక పెట్టని చంపి తెస్తుంది అన్నాడు. అయితే నువ్వు చాలా గొప్పవాడిలానే ఉన్నావే అన్నాడు రంగన్న. అప్పుడు ఆ పిన్నవాడు, ఓదరా, నేనేం గొప్ప, ఎక్కడో సరసాని సంగన్న తమ్ముడు రంగన్న ఉన్నాడంట, ఆయన చాలా గొప్పవాడంట అన్నాడు. ఆ రంగన్న నేనే అబ్బాయి అని చెప్పేసరికి ఆ పిన్నవాడు కూడా రంగన్న వెంట బయలుదేరాడు. ఇలా నలుగురు వెళ్తూ ఉన్నారు. వారు వెళ్తూ వెళ్తూ ఒక రాజుగారి పట్టణం చేరుకున్నారు. ఆ పట్టణంలో పరిస్థితి ఎలా ఉంది అంటే, పట్టణం ఏలే రాజుకు రాచపుండు పుట్టింది. నయం చేసిన వాళ్ళకి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యంతో పట్టం కడతాం అని చాటింపు వేయించారు. ఆ చాటింపు విని నలుగురు ఆలోచించుకున్నారు. ఆలోచించుకునేంతలో రంగన్న లేచి చిన్నవాడితో ఇలా అన్నాడు. ఓయి చిన్నవాడా, నువ్వు కాశీ తీర్థం రామేశ్వరానికి, రామేశ్వర తీర్థం కాశీకి తెచ్చేవాడివి కదా, ఇప్పుడు సత్వరంగా వెళ్ళి ఆ తీర్థం తీసుకురావాల్సిందని చెప్పాడు. సరే అంటూ చిన్నవాడు బయలుదేరిపోయాడు. తీర్థం తీసుకువస్తున్నాడు. అయితే కాశీ పుట్టినప్పుడే నది పుట్టింది. నది పుట్టినప్పుడే 12 శిరస్సుల నాగేంద్రుడు పుట్టాడు. ఆ నాగేంద్రుడు కాశీపట్నాన్ని కాపలా కాస్తున్నాడు. అందువల్ల తీర్థం తెచ్చే ఆ చిన్నవాడిని కాటు వేయాలని నాగేంద్రుడు వెనకాలే వస్తున్నాడు. చిన్నవాడు దాన్ని చూడనే లేదు. కొంత దూరం వచ్చేసరికి పాము బుసలకి వాడు అలిసిపోయి ఒక చెట్టు కింద విశ్రమించాడు. ఆ పాము వచ్చి చూసి, నిద్రించేవాడిని చంపకూడదు కదా అని చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ ఇలా ఉండగా అక్కడ వాళ్ళు ఇంకా చిన్నవాడు రాలేదేంటి అనుకుంటున్నారు. ఇంతలో రంగన్న ఇలా అన్నాడు. ఓ రైతు కుర్రవాడా, నువ్వు అల్లంత దూరాన ఉండే గోల్కొండలోని హాస్యం చూసి నవ్వావే, ఇప్పుడు మన చిన్నవాడు ఎక్కడ ఉన్నాడో చూడు అన్నాడు. ఆ రైతు కుర్రవాడు చూసి ఇలా చెప్పాడు. ఇంకేముంది, మంగళ చిన్నవాడు నిద్రపోతున్నాడు. అతని దగ్గర 12 శిరస్సుల నాగేంద్రుడు లేవగానే కాటు వేయాలని చూస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు పిన్నవాడిని పిలిచి ఇలా అన్నాడు రంగన్న. ఓ పిన్నవాడా, నువ్వు 7 నెలల నాడు వేసిన బాణం పెట్టని చంపి తెచ్చింది కదా, మరి ఇప్పుడు మన చిన్నవాడి దగ్గర ఉన్న నాగేంద్రుడిని చంపవలసింది అన్నాడు.
సరే అని బాణం ఎక్కుపెట్టి వేశాడు పిన్నవాడు. ఆ అంబు పోయి పామును తునాతునకలు చేసింది. చిన్నవాడు అబ్బా ఎంత నిద్రపోయాను అంటూ లేచి పక్కకు చూశాడు. పక్కనే 12 తలల నాగేంద్రుడు తుండెలుగా పడి ఉండే. సరే అనుకొని అక్కడి నుంచి లేచి మళ్ళీ కాశీ వెళ్ళి తీర్థం తీసుకువచ్చి రాజుగారి రాచపుండుకి 3 సార్లు రాశాడు చిన్నవాడు. పుండు మానిపోయింది. అప్పుడు రాజుగారు, అయితే మీ నలుగురిలో మా అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని అడిగాడు. అప్పుడు పిన్నవాడు, ఓ రాజా, మా అందరికంటే పెద్దవాడు సరసాని సంగన్న తమ్ముడు రంగన్న, ఆయనకే ఇచ్చి వివాహం చేయండి అన్నాడు. అలాగే అన్నారు రాజుగారు. రంగన్నకి రాజకుమార్తెకి మహావైభవంగా పెళ్లి జరిగింది. మరికొద్ది రోజుల కల్లా రంగన్న పూనుకొని తన స్నేహితులు 3కి పెళ్లిళ్ళు చేశాడు. తర్వాత వాళ్ళు, ఓ రాజా, మేము మా ఇళ్ళకి వెళ్తాం అన్నారు. సరే అన్నాడు రాజు. అప్పుడు వాళ్ళు ఒక సరకాయ తెచ్చి దానిలో బండ్లు, ఎడ్లు, సామాన్లు అమర్చి తర్వాత భార్యాభర్తలు కూర్చొని, రాజా, ఈ సొరకాయలోకి నీళ్లు రాకుండా వాడి కీలు రాయించి సముద్రంలో వదిలిపెట్టించండి అన్నాడు. అలాగే అన్నాడు రాజు. సొరకాయ సముద్రంలో పోతూ ఉంటే దాన్ని ఒక చేప మింగింది. ఆ చేప అలా పోతూ ఉంటే దాన్ని ఒక కొంగ మింగింది. మింగి ఒక చెట్టు మీద కూర్చుంది. కొంగ కూర్చోగానే ఆ చెట్టు కొమ్మ పలపలమని విరిగి చక్కా పోయింది. ఇంతలో సరసాని సంగన్న భార్య నదికి నీళ్ళకొచ్చింది. చచ్చిపడి ఉన్న కొంగను చూసి ఎడం చేత్తో ఇంటికి తీసుకెళ్లి కోసింది. కోస్తే దాని లోపల చేప కనిపించింది. చేపను కోసింది. లోపల సొరకాయ కనిపించింది. కాయ పగలగొట్టింది. పగలగొట్టేసరికి అందులో ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చేశారు. అప్పుడు రంగన్న వదినని చూసి సిగ్గుపడి ఇలా అన్నాడు, వదిన, నీవు చాలా గొప్పదానివి, నేనేం గొప్పవాణ్ణి అంటూ తల వంచుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.